హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట తినే టిఫిన్ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. మెయిన్గా దోశల రెసిపీ అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే బయట తీసుకునే టిఫిన్ లాగే ఉంటుందండి. ఈ దోశలు అనేది చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే పిల్లలకైతే భలే నచ్చుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే దోశల ప్రిపరేషను తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. దోశల పిండి కోసం ముందుగా ఒక గిన్నెలోకి 2.5 గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నా. నార్మల్ బియ్యం ప్లేస్లో మీరు రేషన్ బియ్యం అయినా వాడుకోవచ్చండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో మినపగుళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే మినపప్పుని వేరేగా నానపెట్టుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలండి. పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేయాలండి. ఇలా పచ్చిశనగపప్పు యాడ్ చేయడం వల్ల మనకి దోశలు అనేది కరకరలాడుతూ బాగుంటుంది. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల పిండి అనేది బాగా పొంగుతుంది. అలానే దోశలు కూడా చిన్ని చేదొచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత వీటిని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని వీటిని నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ నానపెట్టానండి. ఓవర్ నైట్ నానపెట్టుకుంటే బాగుంటుంది. లేదా అంత టైం లేదనుకుంటే ఒక 5 అవర్స్ అన్న నానపెట్టుకోండి. ఇలా బాగా నానిన మినపప్పు బియ్యం ఉన్నాయి కదండి, వీటిని ఇంకొకసారి బాగా కడుక్కొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో కావాల్సినంత వాటర్ని వేసుకుంటూ వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పిండిని. పిండి గ్రైండ్ అవుతున్నప్పుడు వాటర్ కూడా ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. కొంచెం మీడియంకి తక్కువలో ఉండేలాగే చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది. అలా అయితే గ్రైండర్లోంచి పిండి తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఇలా మెత్తగా అయిన తర్వాత పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి అనేది బాగా పైకి వస్తుంది కదండి, నేను దీనిలోంచి కొంచెం పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పొంగిపోయి మొత్తం ఒలిగిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని గిన్నె కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకుని ఒక 8 అవర్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇది 8 అవర్స్ తర్వాత అండి, చూడండి మనకి పిండి అనేది ఎంత బాగా పొంగిందో. పిండి ఎంత బాగా పొంగితే మనకి దోశల టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ పొంగిన పిండిని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిలోంచి కావాల్సినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అంత పిండిలో ఉప్పు వేయకూడదండి. అలా వేస్తే ఇంకా పులుపు అనేది ఎక్కువైపోతుంది. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే తీసుకోవాలి. నేను ఆల్రెడీ చిన్న గిన్నెలోకి పిండి తీసుకున్నాను కదా, దాన్ని యూస్ చేస్తున్నా. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్కి కొంచెం తక్కువలో షుగర్, అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, దానితో పాటే ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా పిండిని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ వేసేస్తే త్వరగా ఉండగట్టేస్తుందండి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. షుగర్ని యాడ్ చేయడం వల్ల మనకి దోశ కలర్ అనేది బాగా కనిపిస్తుందండి. ఈ మైదా షుగర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ చల్లుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని వేసుకోవాలండి. స్టవ్ హైలో ఉన్నప్పుడే వేయాలండి. దోశ వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా పైన పిండి పిండిగా ఉండిందంతా మొత్తం పోయిన తర్వాత ఇలా చుట్టూ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్గా పిండిగా ఉంది కదండి పైన, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి దోశ మొత్తం బాగా కాలేలాగా ఇలా దోశ పెనాన్ని కదుపుకుంటూ ఉండాలి. ఇలా కదుపుకోవడం వల్ల దోశ అనేది మొత్తం బాగా వేగుతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవడమే. దీన్ని టర్న్ చేయనవసరం లేదు. చూడండి ఎంత చక్కగా ఉందో దోశ అనేది. బయట తీసుకునే దోశలాగే ఉంది కదండి. టేస్ట్ అయితే దానికి మించి ఉంది. చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. మరి నచ్చాయా దోశలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.